మరి కళాశాలలో వనమోచ కార్యక్రమం ప్రత్యేకించి వారు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే చదువుకున్న దగ్గరనే మనం ఒక అవగాహన తీసుకురావాలి పెద్ద ఎత్తున అని ఒక ఆలోచన. చెట్టును చూడగానే ఆ విద్యార్థి రాబోయే కాలంలో ప్రయోజకుడిగా ఎదిగి వారు చేసే ప్రతి పనిలో గ్రీన్ కనబడాలనే ఆలోచన రావాలని వారి కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారు, ప్రిన్సిపల్ గారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది శుభసూచకం. ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జవాబుదారితనం రావాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఆ జవాబుదారితనం రావడానికి నేను అధికారులను ప్రత్యేకంగా డిఎఫ్ఓ గారిని కోరుతా ఉన్నా. మీకు కావాల్సిన వనరులకు సంబంధించి మీకు కావాల్సిన అవసరాలకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా కొరత ఉంటే మీరు చెప్పాలి. ఒక ప్రధానమైన కార్యక్రమం వనమోత్సవం అనేది 6 కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ కనబడాలి, ఇక్కడ పచ్చగా కనబడాల్సిన అవసరం ఉంది. సరే, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడబందీగా ఆచరణీయోగ్యమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంగం ముందుండాలి. ఈరోజు మంత్రి గారు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, 2 ఫోటోలు దిగుతాం, పేపర్లు వస్తుంది, మొదలైందని వస్తుంది. మొదలు కాగానే మీరు మొదలు పెడతారు, మీరు పోగానే మీ కింద ఉన్న అధికారులు అదే ఉత్సాహంతో చేపడతారు. కానీ ఆచరణలో ఎంతవరకు చేసినాం అనేది చెప్తే మన రాష్ట్రం, మన ప్రాంతం, మన జిల్లా అంతా 10 అభివృద్ధి చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేయండి. కమిషనర్ గారు మొన్ననే ఎన్ని రోజులైంది వచ్చి 4 సంవత్సరాలైంది. లెక్కకి చెప్పాలి. ఈరోజు మీరు రోడ్లు లెక్కకి చెప్తారు కదా, ఏ రోడ్డు ఏది వచ్చిందని లెక్కకు ఉండాలి. ఎన్ని చెట్లు ఉన్నాయో ఫలానా ఇంట్లో అంటే లెక్కకు ఉండాలి. సో ఆ విధమైన అలవాటు చేసుకుంటుంటే దాన్ని కూడా ముందుకు పోతాం. 11 నెలలు కమిషనర్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. 11 నెలల క్రితం ఇక్కడికి వచ్చి అంతేనా? సరే, ఈరోజు మేము సలహా చెప్పడానికి వచ్చినాం. ప్రత్యేకంగా మేము కూడా మా ఆచరణలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. అందుకోసమే మా సోదరుమని అడిగిన, చెట్లు పెట్టాలని నా సొంత ఊర్లో చెట్లు పెడితే స్వతహాగా పెట్టినది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎమ్మెల్యే పెడుతుండగా ఆయనే చూసుకుంటాడా అనుకున్నాడు. నిజంగా మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈస్ట్ గోదావరి నుంచి పెట్టి నా సొంత ఊరు దన్నవాడలో పెడితే నీళ్ళు పోసేటో లేదు. ఇంట్లో మా వాళ్ళు నీళ్ళు పోయాలంటే మేము ఉన్న రోజు నేను సార్ పోయినా అని చెప్పేటాడు. ఈరోజు మొత్తం చాలా వరకు ఒక 10% మిగిలిపోయింది. పెద్ద పెద్ద చెట్లు పెట్టిన చాలా వ్యయప్రయాసాలకు వచ్చి. సో ఇప్పుడు కూడా మనము 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు పెద్దపల్లి జిల్లా చేద్దాం, ఒక ఆదర్శంగా నిలబడదాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీలను కూడా మేము కోరుతా ఉన్నాం. మనం కూడా ఒక ఉద్యమంలా ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలు పెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దీంతోనే మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడుతుందనే ఆలోచన. ఇంకోటి, ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, ఎక్స్జెడ్పీటీసీ గారు, సారయ్య గారు, రోడ్డు ఇరువైపులా కొద్దిగా స్థలం మొదలుపెట్టి ఆర్ఎన్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం ఉపయోగపెడితే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించుకోవడం, అది మన మంత్రి గారి చేతుల మీద మన వనమహోత్సవ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో కూడా మరి ఇదివరగా డిఎఫ్ గారు చెప్పారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు 6 కోట్ల చెట్లు నాటినామని చెప్పి, కనీసం 6 లక్షల చెట్లు కూడా మనకి ఇక్కడ కనబడాయి. పెద్దపల్లి జిల్లా అంతా సర్ది కట్టుకొని తిరిగినా, పట్టే తిరిగితే మన ఆకలైతే మనకు సర్ది కట్టుకొని తిరిగినా ఎక్కడ కూడా కనబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని మరి మున్సిపాలిటీ కూడా ఇంటికి 6 చెట్లు ఇస్తా ఉన్నామని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు. మరి నేను అనుకుంటా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇది నిరంతరం నడుస్తూ ఉంది కార్యక్రమం. కానీ ఏ ఇంటికాడ చెట్టు లేదు, ఏ ఇంటి ముంగట చెట్టు లేదు. ఒకసారి దాన్ని మనం ఆలోచన చేసుకొని మన గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇప్పుడే అడిషనల్ చేసి గారు చెప్తా ఉన్నారు, చెట్టుకు 100 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి దాన్ని చెట్టు పెట్టి తవ్వడానికి పెట్టడానికి. అంటే దగ్గర దగ్గర 6 కోట్ల చెట్లు అంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటివరకు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి. కానీ అంతమంది ఫలితం రాలేదు. ఆలోచన మంచి అనేటువంటి ఆలోచనతో మరి చేసినప్పటికి కూడా ఫలితం తక్కువ ఉంది. ఆ ఫలితం ఎక్కువ వచ్చే విధంగా మరి మనందరం కూడా ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని కనిపెట్టి ఇంకా ఈ వనమహోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా కష్టపడి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే మరి అది డిఎఫ్ గారు చూస్తూ ఉన్నారా, కలెక్టర్ చూస్తారా, అడిషనల్ చేసారో తెలియదు. కానీ గ్రామాలల్లో పాత నక్షత్రవ రోడ్లు గొలుసు తవ్వ ఉంటుంది ఎక్కడికైనా, ఏ గ్రామాలకైనా. కానీ ఏడ తవ్వ ఉంటే డాంబర్ రోడ్ పక్క ఉంటే మీరు చెట్టు పెడతారు. వాటి ఏదో మీ లెక్క కోసం పెడతా ఉన్నారు చెట్టు. ఆ లెక్క ఈ ఊళ్ళో ఎన్ని పెట్టినామంటే ఈ ఊరికి 5,000 చెట్లు మీరు టార్గెట్ ఇస్తే ఆ 5,000 చెట్లు చూపించడం కోసం పెడతాం తప్ప ఆ డాంబర్ రోడ్ పక్క ఉంటే పెడితే అది మళ్ళీ నిలవడానికి కనబడతలేదు. ఒకవేళ చెట్టు అది మొలిసినా అది ఉండే పరిస్థితి లేదు. అక్కడక్కడ ఇంకేం చేస్తాను, కరెంటు పోల వైర్ల కింద చెట్టు పెడతా ఉన్నారు. చెట్లు పెట్టినాక ఏడాదో 2 నెలలు నీళ్ళు వచ్చి పెంచినాక కరెక్ట్ 2 నెలలకు ఆ కొమ్మలు మీరు పెరగానే ఆ చెట్టు మొత్తానికి కొట్టేసారు. అటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారు లేరు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని చెట్టు పెడితే తప్ప అవి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు కమిషనర్ గారితో, వాస్తవంగా కూడా మీరు టౌన్లో మీకు సిబ్బంది ఉంది, దగ్గర దగ్గర అంతా కలిసి 100 మందిని పెట్టారు మీ సిబ్బంది అంతా మున్సిపల్. మీరు మీ కింద పనిచేసేటువంటి వాటర్ మీద పనిచేస్తారు కొంతమంది ఉన్నారు, ఎలక్ట్రిసిటీ మీద పనిచేస్తారు కొంతమంది ఉన్నారు, శానిటేషన్ మీద పనిచేస్తారు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి డ్యూటీలు వేయండి. 2 వార్డుల లేదా ఒక్కొక్క వార్డులో ఒకరికి అప్పచెప్పండి. అప్పచెప్పి ఆ ఇంటికి 6 చెట్లు ఇస్తే ఎన్ని చెట్లు ఉండాలని ఒక లక్ష్యం పెట్టి ఆ బాధ్యత నీదే. అది ఏ జరిగినా క్రియాకర్త కర్మ అంతా నువ్వే. చెట్టు ఉంటే నువ్వు మంచిగా చూసినట్టు, అక్కడ చెట్టు లేదు అంటే నీ లోపం ఉంది అనే విధంగా మీరు కూర్చోబెట్టి చెప్పండి. వీలైతే నేను కూడా ఒకసారి మనం పెట్టి రివ్యూ చేద్దాం వాళ్ళను. అట్లా అయితే తప్ప, ఎందుకంటే 10 ఏళ్ళు చెట్లు పెట్టింది మీరు, మనకు ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది మన ప్రాంతానికి. కానీ చెట్లు మాత్రం ఇక్కడ కనబడతలేదు. ఆ లోపం లేకుండా, ఆ పరిస్థితి లేకుండా చూసే బాధ్యత అధికారుల మీద ఉంది, ప్రజాప్రతినిధులు కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.